ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మరోసారి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభునందు ప్రియులారా, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు అని మాట్లాడాడు. మరి ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన మనందరం కూడా నిజంగానే లోకాన్ని జయించామా అనేది ఓ ప్రశ్న. అసలు ఎందుకు మనం దేవుని మూలంగా పుట్టామా, మనుష్య మూలంగా పుట్టామా అంటే మనకు తెలిసి మనుష్య మూలంగానే మనం పుట్టింది. శరీరరీత్యా మనుష్య మూలంగానే మనం పుట్టాం, మనందరం మనుషులకే జన్మించాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం గుర్తించి ఆయనను విశ్వసించామో అప్పుడు మనందరం కూడా విశ్వాసమును బట్టి దేవుని సంతానమయ్యాం. యోహాను సువార్త, ఈ యోహానే రాసిన సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మీరు కానీ చూడగలిగితే ఈ మాట ఉంది, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. తనను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆ తర్వాత కూడా చదువు తల్లి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. అద్దుగద్దుగో, ఎవరట? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నామాన్ని అంగీకరించిన వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టినవారు అన్నాడు. ఇప్పుడు మనందరం విశ్వాసమును బట్టి దేవుని మూలంగానే పుట్టాం. శరీరరీత్యా మనుష్య మూలంగా మనం పుట్టినప్పటికీ ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరము దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన వారమై దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమయ్యాం. ఒకప్పుడు మీ నాన్న పేరు ఏంటి అంటే మీరు ఒక శరీర సంబంధమైన తండ్రి గురించి, ఒక మనుషుని పేరు మీరు చెబుతారు. కానీ క్రొత్త జన్మ ఎత్తినటువంటి ప్రతి క్రైస్తవుడు నీ తండ్రి పేరు ఏమిటి అని అంటే ఖచ్చితంగా చెప్పాలి, మా నాన్న పేరు దేవుడు అని. ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుని ప్రియకుమారుని రక్తమును విశ్వసించుట ద్వారా, ఆయన బలియాగమును నమ్ముట ద్వారా, ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించుట ద్వారా మనందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారము ప్రభు అనుగ్రహించాడు. ఆ విశ్వాసమును బట్టి మనందరం దేవుని మూలంగా పుట్టిన వారం. మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్నాడు. ఈరోజు క్రొత్త జన్మ ఎత్తినటువంటి క్రైస్తవులందరినీ కూడా మనం దాదాపుగా పరిశీలనలో తీసుకుంటే ఎంతమంది లోకాన్ని నిజంగా జయిస్తున్నారు, ఎంతమంది లోక ఆకర్షణల్లో ఆశల్లో పడిపోతున్నారు అంటే అసంఖ్యాకంగా మనం చెప్పొచ్చు. నిజంగానే లోకాన్ని జయించారా, నిజంగానే లోకాన్ని అధిగమించారా, లేకపోతే లోక సంబంధమైన వాటికి బానిసలై ఉన్నారా అనేది పరిశీలించుకుంటే నిజంగా మీరందరూ లోకాన్ని జయించారా అని నేను అడుగుతున్నాను, చెప్పగలరా? మీరందరూ లోకాన్ని జయించారా? లోక ఆశలని, ఆకర్షణలని, శరీరేచ్ఛలని జయించారా? లేకపోతే ఏదో ఒకటి కనబడతానే ఉందా? మీరు ఆలోచించి చెప్పొచ్చు. సమాధానం అందరికీ తెలుసు. కొంత జయించాము, ఇంకా అవును కొంత పోరాడుతున్నాం. అవునా? ఎంత బ్యాలెన్స్ చేసుకుందామని చూస్తున్నా ఎక్కడో చోట ఏదో సందర్భంలో, ఏదో టైంలో, ఏదో ఒక విధంగా మన మాటలో, క్రియలో, తలంపులో, చేష్టలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాన్ని బట్టి మనం బలహీనపడుతున్నాం. మనకి అర్థం కాని పరిస్థితి ఇది. ఏందిరా, ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కావటం లేదేమిటి అని మనకు కూడా ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యోహాను పత్రికలో? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ కూడా లోకాన్ని జయించేశారని చెప్పేస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించుదురు అన్నాడు. మరి లోకాన్ని జయించటమేమో మనకేమో ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిపోయింది. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను ఎక్కాలని ఆశ ఉంది, కానీ ఎక్కలేకపోతున్నాను. ఈ లోకాలని జయించటం నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిపోయింది, నిటారుగా ఉన్న కొండ అయింది ప్రభువా, ఎక్కలేక చేస్తున్నాను నాయన అని మనందరం మొత్తుకుంటున్నాం.
కానీ వాక్యం ఏం చెబుతుంది? ఖచ్చితంగా జయిస్తారని చెప్తుంది. చాలామంది మీమాంసలో ఉంటారు ఈ విషయంలో. ఏందన్నా జయించేది ఎక్కడన్నా? చాలా వరకు ప్రయత్నిస్తున్నాం కానీ ఎక్కడో చోట మనం ఓటమి పాలవుతున్నాం, బలహీనపడుతున్నాం అని అనేవాళ్ళందరికీ ఈ యోహాను భక్తుడే కింద సమాధానం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రిలారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్నాడు. ఎలా జయిస్తారు, దేని ఆధారంగా జయిస్తారంటే కింద ఆ మిగిలిన లైన్లో సమాధానం చెప్తున్నాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. ఎలా జయిస్తావు నువ్వు లోకాన్ని అంటే, లోకాన్ని జయించిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ జయించిన వాని యందలి విశ్వాసమును బట్టి నేను కూడా జయించిన వారి లెక్కలో పడిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యందలి విశ్వాస విషయమై నేను వెనుతీయనంత వరకు, ఆయన యందలి విశ్వాస విషయమై నేను బలహీనుడను కానంత వరకు, ఆయన యందలి విశ్వాసము కడ మట్టుకు నేను కాపాడుకోగలిగినంత వరకు నేను జయించిన బృందములోని సభ్యుడనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇండియాకి ఇంకో దేశానికి క్రికెట్ మ్యాచ్ అయింది. ఇండియా టీము అవతల టీంతో ఆడారు. వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు. అంటే క్రికెట్ భాష అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇండియా వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు. వాళ్ళకు ఒక స్కోర్ అయింది వేరే దేశం వాళ్ళకి. ఇప్పుడు మళ్ళా ఇండియా బ్యాటింగ్ చేసి ఆ స్కోర్ని మించాలన్నమాట. సరే, ఇండియా వాళ్ళు బ్యాటింగ్ మొదలుపెట్టారు. వరుసగా ఒకరు వెంట ఒకరు అవుట్ అవుతా వచ్చారు. 4 అవుట్ అయ్యారు. ఎవరు? బ్యాటింగ్ చేసేవాళ్ళు 4 అవుట్ అయ్యారు. తర్వాత ఇంకొక 2 రంగంలోకి దిగారు. ఆ 2 దాదాపు 3 భాగాలు స్కోరు రీచ్ అయ్యారు 3 భాగాలు. తర్వాత వీళ్ళు అవుట్ అయ్యారు. ఎంతమంది పోయారు? ఇప్పుడు 6 పోయారు. మళ్ళా ఇంకొక 2 రంగంలోకి దిగి వాళ్ళు స్కోర్ ఫైనల్ చేసేశారు. తో ఇండియా గెలిచింది. ఇప్పుడు ఇండియా టీంలో ఆడిన వాళ్ళు ఎంతమంది? సుమారు ఒక 8 మంది అనుకుందాం. ఇంకా ఆడాల్సిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ 8 మందిలో 6 ఓడిపోయారు. 2 స్కోర్ ఫైనల్ చేశారు. అసలు 3 అయితే ఆటే ఆడలా. 3 ఆటే ఆడలా, 6 ఆడి ఓడారు. 2 నిలిచి స్కోరు చేసేశారు. ఇప్పుడు ఇండియా టీము మొత్తం గెలిచిందా లేకపోతే 2 గెలిచారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ఆ 2 స్కోర్ కంప్లీట్ చేసినందున ఇప్పుడు ఇండియా గెలిచిందా లేకపోతే ఇండియాలో 2 గెలిచారా? చూడండి, ముందు అవుట్ అయిపోయారు కొంతమంది, 4 అవుట్ అయిపోయారు. తర్వాత కొంత స్కోర్ చేసిన తర్వాత మిగిలిన 2 కూడా అవుట్ అయిపోయారు. అంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఓటమి పాలయ్యారు. కానీ వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు స్కోర్ ఫైనల్ చేసినందున, గెలిపించిన బృందంలో వీళ్ళ ఉన్నందున వీళ్ళకు కూడా గెలిచిన జాబితాలో పేరు లభించింది. ఇప్పుడు వీళ్ళందరూ అవుట్ అయినప్పటికీ ఓడినట్ట గెలిచినట్ట? కారణం, గెలిచిన టీములో వీళ్ళు సభ్యులైనందున వీళ్ళందరికీ కూడా ఆ గెలుపు ఆపాదించబడుట ఎట్లో, మనందరి పక్షమున జయించిన వాడొకడు ఉన్నాడు. ఆయనతో అనుసంధానమైనందున, ఆయన టీంలో మనం ఉన్నందున ఆ గెలుపు మనందరికీ ఆపాదించబడింది. కొడితే గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనందరినీ కూడా ఓడిన బ్యాచ్లో చూడడు ఆయన. యేసునందు విశ్వాసముంచి
కడమట్టుకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోగలిగిన వారందరూ కూడా గెలిచినోళ్లే. మరి ఓడిపోయిన వాళ్ళు ఎవరు? నిజంగా ఓటమి ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడు నిజంగా ఓడిపోయినట్టు. అందుకే మొదటి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు మహనీయుడు కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఏమనో చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, 2 తిమోతి పత్రిక 4:7, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అరే, అవునా? పోరాటం దేనికి? పరుగు దేనికి? దేవుడు నియమించినటువంటి గురినొద్దకు పరుగు. మరి పోరాటం దేనికి? తను కలిగి ఉన్న విశ్వాసాన్ని తొలగించాలని. మనందరికీ విశ్వాసం అనేది ఒక కిరీటం లాంటిదండి. లేకపోతే ఒక విలువైన వజ్రం కంటే విలువైన రాళ్ళు ఏమున్నాయో నాకు తెలియదు, పేర్లు కొన్ని తెలుసు. వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ, రకరకాల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్లలో ఏది విలువైన రాయో మీరే అంచనా వేసుకోండి. నేనైతే వజ్రం, మనందరికీ కొంచెం పరిచయం ఉంది వజ్రం కాబట్టి వజ్రం అంటాం. విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వజ్రం. ఈ వజ్రం మన నుండి దొంగిలించాలని నిరంతరం దాడి జరుగుతూ ఉంటుంది. ఆ దాడిని ఎదుర్కొని ఆ పోరాటాన్ని తిప్పికొట్టి కడమట్టుకు చివరి మజిలీ చేరేంత వరకు కూడా ఈ వజ్రాన్ని కాపాడుకుంటూ గమ్యస్థానానికి చేరాలి. ఇక మధ్యలో ఎన్ని గాయాలన్నా పొందు, ఎన్ని దెబ్బలన్నా తిను, ఎన్ని ఇబ్బందులన్నా పడు, ఎన్ని కష్టాలన్నా పడు, కానీ ఈ విలువైన వజ్రం ఏదైతే దేవుడు నీ చేతికి ఇచ్చాడో దాన్ని చివరి మట్టుకు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, ఫిలదెల్ఫియాలోనున్న సంఘముతో ఇలాగూ చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము, ఒకసారి ప్రకటన గ్రంథాన్ని తీసుకోండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. సాలిక 11వ వచనం చదువు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము, జయించిన వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రియులారా, బాగా ఈ పాయింట్ని మనసులోకి తీసుకోండి. ఇది ఒక కీలకమైన విషయం. అందుకే ఇంతసేపు ఈ విషయాన్ని గురించి నేను మీకు ప్రకటించడం జరుగుతుంది. ఇంకాసేపు కూడా చెప్తా దీని గురించే. ఏమంటున్నాడు ఇక్కడ? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అంటే అది అపహరణకు గురైద్ది. నీకు కలిగినది ఏదో ఉన్నది, దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, అది అపహరణకు గురైద్ది. అది నీలో నుండి, నీ దగ్గర నుండి దొంగిలించబడటానికి నిరంతరం పోరాటం జరిగిద్ది. ఆ పోరాటములో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని జార విడుచుకోవద్దు. పోరాడి నేను నీకు చూపించే గమ్యానికి నువ్వు చేరేంత వరకు కూడా ఎన్ని రకాల శక్తులు ఎదురై నీకు ఇచ్చిన ఆ విలువైన దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినా వెనకడుగు వేయకుండా గమ్యం చేరేంత వరకు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడినట్లయితే, ఎదురయ్యే పోరాటాలన్నిటినీ నువ్వు జయించి దాన్ని భద్రంగా నువ్వు కాపాడుకోగలిగినట్లయితే, జయించిన నిన్ను నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుము. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. స్మరణలో ఉన్న సంఘముతో అంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనం నుంచి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. మరణము వరకు నమ్మకంగా ఉండు. నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టు. ఏంటిదది? అక్కడేమో ఫిలదెల్ఫియాలో నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టు, ఎవడు నీ కిరీటమని అపహరింపకుండానట్లు జాగ్రత్త పడు, పోరాడు అన్నాడు. ఇంతకీ ఏమిటది? పరీక్షలు దేనికి? పోరాటాలు దేనికి? శోధనలు దేనికి? అసలు యుద్ధమంతా దేనికి అంటే మేజర్గా ఒక్కటి చెప్పొచ్చు. ఏది నీ రక్షణాధారమై ఉన్నదో, ఏది దేవునికి నిన్ను ఇష్టునిగా చేస్తుందో, ఏది దేవుని రాజ్యములో నీకు స్థానం కల్పిస్తుందో, ఏది నీకు విజయాన్ని అందిస్తుందో, ఆ విశ్వాసము అనే విలువైన వజ్రాన్ని నీ యొద్ద నుండి దొంగిలించడానికి నిరంతరం పోరాటం, యుద్ధం, శోధన అన్నీ కలుగుతాయి. దేన్ని దొంగిలించడానికి సోదరా? ఇప్పుడు మిగిలిన వచనాలన్నీ తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూడగలిగితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇక్కడేమన్నాడు? విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది అన్నాడు. పరీక్ష దేనికి? విశ్వాసానికే. ఏం పరీక్ష? పేతురు రాసిన పత్రికలో అంటాడు, అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. దేవుని ప్రేమించినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు కడమట్టుకు ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. విశ్వాసం విడిచిపెట్టి తప్పిపోయే పరిస్థితుల్లోకి మనం ఎన్నడూ వెళ్ళరాదు. అదే యాకోబు పత్రిక 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని మాట్లాడాడు. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను, నేను చేరాలనుకున్న గమ్యానికి చేరాను, నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాను అన్నాడు. ఇక మిగిలినవి ఏం చెప్పలా? నా విశ్వాసానికి ఎంతో పోరాటం ఎదురైంది, ఆ పోరాటం అంతట్లో కడమట్టుకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎంత పోరాటము అంటే తన విశ్వాసానికి నిజంగా అగ్ని పరీక్షలే ఎదురయ్యాయి. ఒకటి కాదు, అనేకం. నిజంగా దేవుణ్ణి ఎంతో ప్రేమించి, ఎంతో నమ్మకంగా సేవించి, ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉన్న పౌలు పడ్డ బాధలన్నీ కావు. చెరసాల పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, యూదుల చేత రెల్లు దెబ్బలు తిన్నాడు, రెల్లు పుల్ల చేత కొట్టబడ్డాడు, బెత్తముల చేత, రాళ్ల చేత కొట్టబడ్డాడు, దొంగల చేత కొట్టబడ్డాడు, కపట సహోదరుల చేత మోసగించబడ్డాడు, సముద్రములో శ్రమ పడ్డాడు, ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలి శ్రమ పడ్డాడు, ఒక రాత్రింబగళ్ళు సముద్రములోనే ప్రాణం మీద వీసుమంతా కూడా ఆశ లేకుండా బతికేశాడు. చలితోనూ ఆకలి దప్పులతోనూ, ఒక్కోసారి చలి కప్పుకోవటానికి ఏ వస్త్రం కూడా లేదు, ఆకలి దప్పులు, ఆకలి అవుతుంది కొన్నిసార్లు, అన్నం పెట్టే మార్గం లేదు. చలితోనూ ఆకలి దప్పులతోనూ మరీ దారుణం ఏంటంటే విశ్వాస వీరుడైన పౌలు మరీ దిగంబరత్వంతో కూడా ఒక దినం బ్రతికిన రోజు అంటూ అతని జీవితంలో ఉంది అంటే అది ఆశ్చర్యం కాదు. నిజంగా కనీసం ఒంటి మీద బట్ట కూడా ఇవ్వకుండా ఒక భక్తుణ్ణి దేవుడు పరీక్షించాడు అంటే పౌలుని కాబట్టి పరీక్షించాడు. నీ నాలాంటి వాళ్ళని అయితే పొరపాటును కూడా పనిచేయడు దేవుడు. ఎందుకంటే నీకు నాకు అలాంటి అగచాట్లు వచ్చినాయి అంటే పొరపాటును కూడా ఇక దేవుడు గీవుడు అనే ప్రస్తావనే ఉండదు. ఏం దేవుడోలే బ్రదరో. మరి దరిద్రాల్లోకి అలా పెద్ద దరిద్రం ఏంటంటే కనీసం నగ్నత్వాన్ని కప్పుకోవటానికి కూడా గుడ్డ లేనంత దరిద్రపు స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడంటే నిజంగా దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఉంటే నాకు ఈ గతి పట్టిద్దంటావా అని తమ విశ్వాసాన్ని అల్ప విశ్వాసంగాను అవిశ్వాసంగాను కొంతమంది మార్చుకునే పరిస్థితి ఉంది. కానీ పౌలు అలా కాదు. కనీసం ఒంటి మీద కట్టుకోవటానికి ఒక బట్ట కూడా లేనంత దరిద్రపు స్థితికి దేవుడు అతన్ని తీసుకెళ్ళినా అతని విశ్వాసము వీసుమంతా కూడా తరగలేదు సరికదా, చివరి వరకు అది అలాగునే కొనసాగింది. హల్లెలూయా. దేన్ని బట్టి నీతి కిరీటం పొందుతానని చెప్పాడండి?
ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఫిలదెల్ఫియా సంఘములో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, అది నిలబెట్టుకొని నీ కిరీటము పాడు కాకుండా, నీ కిరీటం పోగొట్టుకోకుండా కాపాడుకోమన్నాడు. ఏదో కాపాడుకోవాలట మనం, దాన్ని కానీ కాపాడుకోగలిగితే కిరీటము మనకు దొరుకుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కాపాడుకుంటే ఏ కిరీటం లభిస్తుందో పౌలన్న చెప్పాడు 2 తిమోతి 4:7. ఏం కాపాడుకుంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ విశ్వాసాన్ని వేగు చూడటానికి, ఈ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి మనకి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి, రకరకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నిటినీ అధిగమించి మన విశ్వాసాన్ని కాపాడుకోవలసిన సంగతి ఒక ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం, లోకమును జయించిన విజయం మన విశ్వాసం. అంటే అర్థం ఏమిటంటే, గెలిచే బృందంలో గెలిచినటువంటి వ్యక్తితో కలిసి మనం ఉన్నందున ఆయన గెలుపు మనకు కూడా ఆపాదించబడింది. ఇప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళం కాదు, ఆ విశ్వాసమును బట్టి మనం గెలిచిన వాళ్ళం. పాయింట్ నెంబర్ 1. దేన్ని బట్టి గెలిచిన వాళ్ళం? గెలిచిన వాడిని మనం నమ్మాం కదా, ఆయనతో కలిసి అడుగులేయటం మొదలుపెట్టాం కదా. కాబట్టి ఆయనను నమ్ముట ద్వారా, ఆయనను విశ్వసించుట ద్వారా మనమందరం కూడా జయిష్ఠుల సంఘంలో, జయించిన వారి సంఘంలో చేర్చబడ్డాం. ఇది కొంచెం ఆదరణకరమైన విషయం. నంబర్ 1. నంబర్ 2, మనందరము జయించిన టీంలో సభ్యులం కావడానికి ఏది కారణమైంది? విశ్వాసమే కారణమైంది. విశ్వాసాన్ని బట్టా, లేకపోతే మనం ఫైట్ చేసి గెలిచినందున మనం దేవుని బృందంలో చేర్చబడ్డామా? యేసురాజు బృందంలో చేర్చబడ్డామా అండి? మన సొంత నీతిని బట్టి, మన సొంత పరిశుద్ధతను బట్టి, మన సొంత గుడ్ క్యారెక్టర్ని బట్టి, మన సొంత మంచితనాన్ని బట్టి, మన సొంత ప్రేమను బట్టి, వీటిని బట్టి మనం దేవుని ముందు యోగ్యులంగా ఎంచబడతామా? నువ్వు ఎంత బ్యాలెన్స్ చేసినా ఎక్కడో చోట దేవునికి లోపం కనపడతానే ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే నువ్వు నెరవేర్చలేనంత గడ్డు, సాధ్యం కాదు అది. ధర్మశాస్త్రానుసారముగా ఒకడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేడో, అసంభవం అది. అందుకే మనుషులకు అది సాధ్యం కాదు. కాబట్టే దైవ కుమారుడు వచ్చి ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చి, కేవలం ఇప్పుడు ఆ నెరవేర్చిన వాని యందు విశ్వాసం ఉంచుటను బట్టి మనందరినీ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారి బృందంలో చేర్చి పడేశాడు. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని బట్టండి? విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు సైతాను ఒక్కడు చేస్తే చాలు, మనల్ని అందరినీ జయిష్ఠుల సంఘంలో చేర్చింది విశ్వాసమే, జయించిన వారి సంఘంలో చేర్చింది విశ్వాసమే, దేవునికి ఇష్టలుగా చేసింది విశ్వాసమే. కాబట్టి సింపుల్గా వీడి విశ్వాసాన్ని వేగుచూచి ఆ విశ్వాసాన్ని ఒక్కదాన్ని వీళ్ళలో నుండి తీసేస్తే ఇక ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ గుంపులో ఉంటాడు వీడు. అర్థమైందా? ఎందులో ఉంటాడు? ఓడిపోయిన వాళ్ళ గుంపులో ఉంటాడు. ఏం చేస్తే ఓడిపోయిన వాళ్ళ గుంపులోకి వెళ్తాడు? తాను ఎవని యందు విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసాన్ని కట్ చేసేసేయాలి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచూచు. నువ్వు విశ్వసించడానికి కర్త, ఆధారం ఎవరు అంటే యేసే. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ వచ్చింది మనకి. ఇప్పుడు రక్షణకు కర్త ఎవరు? మన రక్షణ కర్త ఎవరు? విశ్వాసాన్ని కర్త ఆయనే, రక్షణకు కర్త కూడా ఆయనే. యేసే లేకపోతే మన రక్షణాధారం ఎవరయ్యా? ఎవరిని బట్టి మనకు ధైర్యం? మన పాపాలకు నిష్కృతి ఏది? మన పాపాలకు సచ్చినట్టు నరకానికి పోవాల్సి వచ్చేది. మొత్తం సచ్చినట్టే ఉంది, సచ్చి. ఇప్పుడు ఏదో ఆధారం దొరికింది. ఇప్పుడు ఆయన యందు విశ్వాసమును బట్టి మనందరం కూడా నిత్య జీవానికి వారసులమయ్యాం, దేవుని సంతానమయ్యాం. అవునా? మనం అట్ట కావటానికి కారణం ఎవరు? కర్త ఎవరు? కాస్త చెప్పండి నోరు తెరిసి. ఎవరు? యేసయ్యా. మన విశ్వాసానికి కర్త, ఆధారం, మన రక్షణకు కర్త ఆయన. ఓకేనా? ఇప్పుడు
ఆయనల్ని మనల్ని లింక్ చేసి పెట్టింది విశ్వాసం. ఆ లింకు తెంపడానికి చూసాడు ఆ లూసిఫర్ గాడు, అది వచ్చింది. నీకేసే అగ్ని బాణాలన్నీ కూడా అందుకే. విశ్వాసమును డాలు చేతబట్టుకోమన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 14-15 వచనాల నుంచి మనం చూస్తే సర్వాంగ కవచము వర్ణిస్తూ విశ్వాసమును డాలు పట్టుకో బాబు అన్నాడు. డాల్ ఎందుకు ఉపయోగిస్తారండి యుద్ధరంగంలో? ఈటెల్ని, బాణాలని, ఆ కత్తుల్ని, విసరబడేటువంటి దేన్ని కూడా అడ్డగించేది డాలే. అర్థమైందా? ఇప్పుడు డాలు విశ్వాసం అయితే, విశ్వాసానికి ఆపోజిట్లో వచ్చేయన్నీ ఏంటి? అవిశ్వాసాన్ని కల్పించడానికి వచ్చేటువంటి శోధనలు, సందేహ బాణాలు, అవిశ్వాసపు బాణాలు కొడతా ఉంటాడు. విశ్వాసపు డాల్ అడ్డం పెట్టాలా. ఈ డాల్ లేదనుకో అవి గుచ్చుకుంటాయి. గుచ్చుకొని మనలో సందేహాలు, అల్ప విశ్వాసం అవిశ్వాసంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు విశ్వాసపు డాల్ వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. అన్నిటికీ ఆధారం విశ్వాసమే అని చెప్తున్నాను. దాడి జరిగేది కూడా విశ్వాసం మీదనే అని చెప్తున్నా. సింపుల్గా 2 పాయింట్స్. ఇంకేంది? ఆధారం విశ్వాసం అయితే దాడి జరిగేదంతా విశ్వాసం మీదనే. ఆ విశ్వాసాన్ని కానీ మనం కడమట్టుకు కాపాడుకోగలిగితే జయించిన వారి గుంపులో మనం ఉంటాం. మన గెలుపు రహస్యం అంతా కూడా విశ్వాసంలోనే ఉంది అనేది మీకు స్పష్టంగా అర్థం కావడానికి ఇంతసేపు చక్రం తిప్పా.